మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ లేదు, అసలు డాంబర్ రోడ్డు లేదు. సో డాంబర్ లేకపోవడం వల్ల మా ఊళ్ళో రాత్రికి దిగిన తర్వాత లేడీస్కు బాగా భయం అవుతుంది. ఆ కరెంటు సదుపాయం లేకపోతే మేమే సొంతంగా కర్రలతోటి సోలార్ లైట్ దాతల సాయం ఏర్పడిస్తున్నాం సార్. 30,000 ఖర్చు చేస్తుంది, 30 నుంచి 40,000 ఖర్చు అయింది సార్ మాకు సొంతం. సో ఖచ్చితంగా మాకు వీధి లైట్లు రోడ్ మీద ఏర్పాటు చేయండి, డాంబర్ రోడ్ ఏర్పాటు చేయండి. వీలైనంతగా ఈ రోజు నుంచి అయినా కానీ మాకు బస్సు సౌకర్యం కల్పించండి సార్. నిన్న కూడా మొరం పోసింది సార్ కొందరు వచ్చి. సో బస్సు సౌకర్యం పాత నాయకులు కానీ మాకు మాట ఇస్తున్నారు, కానీ ఆ రోడ్ని ఇప్పటికి కూడా పూర్తి చేయట్లేదు. ఇటువంటి సమస్యను మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చాము. మా గ్రామంలో ఈ రోడ్డు సమస్యలతో పాటు ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా ఈరోజు మేము కలెక్టర్ ముందరికి తీసుకువచ్చాము. ఇప్పటికైనా మా సమస్యలను అధికారులు త్వరగా తీరుస్తారని మేము మా గ్రామం తరఫున కనీసం ఒక 30 నుంచి 40 మంది వరకు మేము రావడం జరిగింది. దీన్ని చూసైనా మా పైన ఉన్న అధికారులు స్పందించి మా సమస్యను తీర్చాలని మా గ్రామస్తుల తరఫున మేము మీడియా వేదికగా మేము కోరుకుంటున్నాము. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ మా గ్రామానికి మెయిన్ రోడ్ అన్నది లేదు. మెయిన్ రోడ్ నుంచి మా విలేజ్కి రోడ్ లేదు. తర్వాత ఒక అంగన్వాడికి సంస్థ మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కనీసం ఒక అంగన్వాడీ కేంద్రం లేదు. మనకు అన్ని గ్రామాలకు అంగన్వాడీ కేంద్రాలు అయినా కానీ మా గ్రామం లోపల అంగన్వాడీ కేంద్రం లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు మా గ్రామ పంచాయతీ ఏర్పడి 2018 నుంచి అంటే మాకు 7 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కూడా మాకు ఒక జీపీ కార్యాలయం లేక చాలా ఇబ్బంది ఉన్నది. మరియు మా గ్రామం లోపల మొత్తం 90 నుంచి 100% మొత్తం వ్యవసాయదారులు. కనీసం చేనులోకి వెళ్ళడానికి రహదారు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మిషనర్లు వెళ్ళక, ట్రాక్టర్లు వెళ్ళక రైతులు చాలా బాధపడుతున్నారు. అధికారులకి అందరూ మంది ప్రజాప్రతినిధులు అందరికీ మేము ఎన్నో ఫిర్యాదులు ఇచ్చాము, కానీ ఎవరు పట్టించుకోలేకపోయారు. మా గ్రామ సమస్యలను కలెక్టర్కి వినియోగించుకుందామని మా గ్రామం తరఫు నుంచి 40 మంది యువకులము పెద్దవాళ్ళు అందరం కలిసి మేము రావడం జరిగింది. కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మా సమస్యను నెరవేరుస్తారు. మీ మీడియా ద్వారా కూడా మా సమస్యలను వాళ్ళకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. పంట పొలాలకు దారు లేకపోవడం, శ్మశాన వాటికకు సీసీ రోడ్డు లేకపోవడం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల వాసులకు కూడా అనేక సమస్యలు సతమతమవుతున్నారు. గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు లేవు. సో ఇలా అన్ని రకాలుగా గ్రామము ఇబ్బంది పడుతున్నది. కాబట్టి మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు అందరూ కూడా బాధను భరించలేక ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి మా సమస్య వివరించుకోవడానికి వచ్చి రావడం జరిగింది. అందులో భాగంగానే మేము అందరం కూడా ఒక లెటర్ రూపంలో, ఒక ఫిర్యాదు రూపంలో అడిషనల్ కలెక్టర్ అయినటువంటి డిపిఓ గారికి కూడా మేము లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఈ రిసీవ్డ్ కాపీ మీరు చూడండి. సో ఇలాంటి ఇన్ని సమస్యలు సతమతమవుతున్న మా కుబీర్ మండలంలోని సాంగి గ్రామానికి తక్షణమే కలెక్టర్ గారు, అధికారులు అందరూ స్పందించి మా గ్రామం యొక్క సమస్యలను పరిష్కరించి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని మా గ్రామస్తులంతా ఐక్యంగా ఏకకంఠంగా మేమందరం కూడా కోరుతున్నాం.